నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరి నెక్స్ట్ మంత్లో మనకి శని గ్రహం అనేది మారడం అనేది జరుగుతుంది. మరి దీని గురించి పూర్తి వివరాలతో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, మరి మార్చి నెల రాబోతుంది. అయితే మార్చి నెలలో మనకి ఉగాది తర్వాత నుంచి కూడా మనకి శని గ్రహం అనేది రాసుల వారీగా మారుకుంటూ వెళ్ళబోతుంది. అయితే ఈ విధంలో చూసుకుంటే గనక ఈ శని గ్రహం ఈ సంవత్సరంలో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ప్రభావితం చూపించబోతుంది, దాంతో పాటుగా మనకి అర్ధాష్టమ శని, అష్టమ శని అని అంటూ ఉంటారు. మరి ఇవి ఎవరికి ఎక్కువగా మనకి ప్రభావితం చూపిస్తుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అన్నట్టుగా అష్టమ అర్ధాష్టమ ఏలినాడు శని యొక్క ప్రభావం అందరూ చూసుకుంటూ ఉంటారు. కానీ నేను మొట్టమొదటిగా ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఏలినాడు శని జరుగుతుంది కదా అని భయపడాల్సిన పని లేదు అని చెప్తాను. ఎందుకంటే అమ్మా ఏలినాడు శనిలోనే పిఎం మోడీ గారు పిఎంగా అయ్యారు. ఎక్కడైనా శని అంటేనే చెడు జరుగుతుంది అంటారు, కానీ మీరు మంచి జరుగుతుంది అని చెప్తారు. మంచి అంటే మీకు పిఎం అవ్వడానికి ఆపనప్పుడు నువ్వు అంతకంటే ఇంక గొప్ప పని ఏం చేస్తావు నువ్వు? అందరి జాతకాలను కలిసి వస్తుందని కూడా చెప్పలేం కదా. చెప్తాను అందరి జాతకాల్లో కూడా ఉంటుంది ఇది. కొంతమందికి ఏలినాడు శని మంచి కూడా చేస్తుంది. ఎందుకంటే పిఎం మోడీ గారిది వృశ్చిక రాశి. ఆయనకు అర్ధాష్టమ శనిలోనే పిఎం గా ఉన్నాడు. ఏలినాడు శని మొత్తం పిఎం గానే ఉన్నారు ఆయన. లాస్ట్ టైం జగన్ గారు కూడా అష్టమ శనిలోనే సీఎం అయ్యాడు ఆయన. మిథున రాశి అయింది. అలాగే మనకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఏలినాడు శనిలోనే అయ్యారు. అంటే నేను ఈ విషయం ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, శని వచ్చింది కదా అని ఏదో భయపడకండి. ఫస్ట్ సీఎంలు పిఎంలు అయినప్పుడే మీకేమిటి భయం? మరి ఏమంటే మరి శని అంటారు కదా, స్లో మూవింగ్ ప్లానెట్ కదా అంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. శ్రమనిస్తాడు శని, శ్రమకారకుడు. శ్రమనిచ్చినంత మాత్రాన మీ జీవితం ఏమీ కాకుండా చేయడం అనేటువంటిది కాదు. అక్కడ మనకు ఒక విషయాన్ని నేర్పిస్తాడు. ఇప్పుడు మీకు మజిల్ బిల్డ్ అవుద్ది ఎక్సర్సైజ్ చేస్తే. మజిల్ బిల్డ్ అవ్వడానికి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ అది స్ట్రెస్ వస్తుంది, పెయిన్ వస్తుంది. స్ట్రెస్ పెయిన్ వస్తేనే కదా స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రెస్ పెయిన్ రాకుండా స్ట్రాంగ్ ఎలా అవుద్ది? పాయింటే కదా. అంతే కదా. అలాగే మనకి స్ట్రెస్ ని పెయిన్ ని ఇచ్చి మనం స్ట్రాంగ్ చేస్తాడు శని. ఇప్పుడు ఈ శని కుంభరాశి నుంచి మీన రాశిలోకి మారుతున్నాడు. మేషం వరకు వెళ్ళినట్టు శని స్టార్ట్ అవుతుంది మార్చ్ ఏప్రిల్ నుంచి. మార్చ్ ఎండింగ్ అండ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్ నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, ఒకటి వీళ్ళకి 7.5 years ఉంటుంది. ఫస్ట్ 2.5 years అంటే మీన రాశిలో శని సంచారం జరిగే అంత కాలం కూడా వీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వీళ్ళకి అప్పులు లభిస్తాయి. మళ్ళీ ఈ టైంలో అప్పులు లభించే టైం ఇది వీళ్ళకి ఏలినాడు శని నడుస్తున్నప్పుడు. అలానే ఎక్కువ అప్పులు వస్తున్నాయి కదా, విపరీతంగా ఖర్చు చేయకూడదు. ఇక వృషభం వారికి చూసుకుంటే లాభశని మంచివాడే, ప్రాబ్లం ఏమీ లేదు. వీళ్ళకి లాభశని ఏమి ఇస్తాడంటే సంతాన యోగాన్ని ఇస్తాడు, ఎందుకంటే కేతువు కూడా మారుతున్నాడు కాబట్టి. ఇక మిథునం వారికి దశమ శని వర్క్లో ఎక్కువ స్ట్రెస్ ఇస్తాడు. ఓవర్ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. సో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందని ఫిక్స్ అవ్వాలి, ఎందుకంటే దశమంలో శని కదా. ఇక కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశి వారికి చూసుకుంటే ఇక్కడ అష్టమ శని పోయి భాగ్యశని వస్తున్నాడు. అంటే ఇంతకాలం అష్టమ శని నడిచింది. అష్టమ శని ఎంతకాలం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనవసరంగా చేంజ్ అవ్వడం, అన్ఎక్స్పెక్టెడ్ గా మార్పులు చెందుతూ వచ్చాయి. ఇప్పుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి శని వస్తాడో అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్ గా తండ్రికి సంబంధించిన విషయంలో, గురువులకు సంబంధించిన విషయంలో, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వీళ్ళకి కొంత స్ట్రెస్ ఉంటుంది. అలాగే కొంచెం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం వారు. బట్ వీళ్ళు కొన్ని శుభకార్యాలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. కొన్ని అగ్రిమెంట్స్ క్లోజ్ అవ్వడం, ఎందుకంటే కేతు కూడా మారుతున్నాడు కాబట్టి. ఇక సింహలగ్నం లేదా సింహరాశి వారికి చూసుకుంటే అష్టమ శని వీళ్ళకి ప్రారంభం కాబోతుంది. అష్టమ శని ప్రారంభమైనప్పుడు ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ జరుగుతూ వెళ్తుంటాయి. కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా ఉండాలి. ఇది కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. ఇక కన్యాలగ్నం లేదా కన్యా రాశి వారికి సప్తమంలో శని. సప్తమంలో శని ఏంటంటే వివాహం విషయంలోని చేంజెస్, ఇష్టపడిన వారిని వివాహం చేస్తున్నాను ఇంట్లో వాళ్ళతో ఫైటింగ్స్, ఇట్లాంటివన్నీ ఇస్తాడు అష్టమ శని. సప్తమ శని 7వ స్థానంలో శని కన్యాలగ్నం వారి కన్యారాశి. ఇక తులవారికి పంచమంలో ఉండే శని
ఆరులోకి వెళ్తున్నాడు. అంటే ఇంతకాలం పంచమంలో ఉన్నప్పుడు ఏంటంటే ఏం చేస్తున్నాము ఏంటో లేట్ అవ్వడం, ఆలోచనలు, సంతానం విషయంలో కొంత స్ట్రెస్ ఉండడం ఇచ్చాడు. ఇప్పుడు ఆరులోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు అంటే మీ ఎఫర్ట్ ఏదైతే పెడతారో ఎఫర్ట్ తగ్గట్టుగా ఫలితం ఇస్తాడు. బికాస్ ఆఫ్ 6th హౌస్ అని ఎప్పుడు మంచివాడు. నెక్స్ట్ వృశ్చికం వారికి అర్ధాష్టమి శని అయిపోతుంది. అర్ధాష్టమి శని అయిపోతే రాజకీయమైనటువంటి శక్తి తగ్గుతుంది. కానీ పంచమ శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం వీరు సంతానం విషయంలో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. రాజకీయ పరంగా కొంత స్ట్రెస్ ఇస్తాడు పంచమ శని. మీరు గమనించండి. కావాలంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం పిఎం మోడీ గారు చాలా మంచి పిఎం ఆయన. కానీ ఎప్పుడైతే అర్ధాష్టమి శని అయిపోతుందో అది కొంచెం అతన్ని మార్పు తీసుకొస్తుంది. అంటే ఆయన కాకుండా ఇంకో రీప్లేస్ రావడం ఇట్లాంటివి తెస్తుంది అక్కడ. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ మిగతా రకాల లాభాలు ఇస్తాడు పంచమంలో ఉన్నప్పుడు. బిజినెస్ పీపుల్కి మంచిది పంచమంలో శని ఉంటాయి, పర్టికులర్గా వృశ్చిక లగ్నం వారికి. అలాగే నెక్స్ట్ ధనస్సు లగ్నం వీళ్ళకి 3లో ఉండేసని 4లోకి వెళ్తున్నాడు. అంటే అర్ధాష్టమి శని ప్రారంభం కాబోతుంది. సో అర్ధాష్టమి శని ప్రారంభమైనప్పుడు ఎవరైనా సరే చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కన్స్ట్రక్షన్స్, వాహనాలు తీసుకునేటప్పుడు ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉండడము, విద్య మీద శ్రద్ధ తగ్గడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే మకరం వారికి 3లో శని అంటే ఏలినాటి శని అయిపోతుంది వీళ్ళకి ఈ మార్చి నుంచి. సో కొంత ఫ్రీ అవుతారు ఫైనాన్షియల్గా, కానీ అన్ని విధాలా ఫ్రీ అవ్వడము, కొంచెం ధైర్యంగా కొన్ని పనులు చేపట్టడము, సక్సెస్ రేట్ పెరుగుతుంది. కాకపోతే వీళ్ళు కొంచెం కమ్యూనికేషన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. అలాగే చూసుకున్నట్లయితే కుంభం వారికి ధనస్థానంలో శని అంటే ఏంటి ఎండింగ్ స్టేజ్లో ఉన్నాడు వీళ్ళకి శని. ఇంకొక 2.5 సంవత్సరాలు అయితే కుంభరాశి వరకు ఏలినాటి శని అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి శని ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, ఫైనాన్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఓకే, అది. ఇక మీనం వారికి రాశిలోనే శని సంచారం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఏంటి నెక్స్ట్ మార్చ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి జన్మరాశిలోకి వచ్చేస్తాడు. జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఏంటంటే బద్ధకాన్ని పెంచుతాడు. బద్ధకం పెరిగినప్పుడు మనిషి నిద్రపోవడము, పోస్ట్ పోన్ చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో పోస్ట్ పోన్ చేయకూడదు. ఇవాళ చేయాల్సింది రేపు చేస్తాంలే, సరే కాసేపు పడుకుందాంలే. ఇప్పుడు కూడా ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ఉన్నప్పుడు మనిషి ఎంత పనిలో ఉంటే అంత ఇబ్బంది ఉండదు. ఎక్కువ నిద్రపోవడము అంటే మళ్ళీ ఇది వేరే. ఎలాగ చిన్నపిల్లలకు, స్త్రీలకు, రోగగ్రస్తులకు, బాగా ఏజ్డ్ పర్సన్స్ పడుకుంటే ఏం కాదు, వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు. ఎంగేజ్లో ఉండి 50 years 55 years లోపల ఉన్న వాళ్ళు, ఒక 15 to 55 years లోపల ఉన్న వాళ్ళంతా ఒక మధ్యవస్తు యంగ్